తండ్రికి ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే పిల్లలు లేదా కొడుకు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. గత ఆదివారం మనం ధ్యానం చేసినప్పుడు మీ కష్టాలు మీ బాధలు పడిపోతూ పిల్లలకి డబ్బు పంపించడం కాదు, కానీ మీరు డబ్బు తక్కువ పంపించినా పర్వాలేదు, కొన్ని అవసరతలు పిల్లలకి తీర్చకపోయినా పర్వాలా, ఒక్కొక్కసారి ఒక్కొక్క పూట భోజనం లేకపోయినా పర్వాలా, ప్రార్థన నేర్పించండి అని చెప్పా. ప్రార్థన నేర్పించండి. మీరు కన్నీరు కార్చి ఎంత పవిత్రులైనా, ఎంత పరిశుద్ధులైనా, ఎంత ప్రార్థనాపరులైనా అది మీ పిల్లలకు వెళుతుంది అంటే మొత్తం వెళ్ళదు, కొంతవరకు దయ చూపిస్తాడు. అంటే ఇతని తల్లి పరిశుద్ధురాలు కాబట్టి, ఇతని తండ్రి ప్రార్థనాపరుడు కాబట్టి, నా చెంత ఉన్నాడు కాబట్టి సరే కన్సిడర్ చేద్దాం, ఇతని కొడుకుని ఇతని కూతుర్ని కూడా దీవిద్దాం. కానీ ఆ కొడుకు కూతురు కూడా ప్రార్థన చేసేవారుగా లేకపోతే దేవుడు దీవించడు. అది బాగా గుర్తుపట్టుకోండి. ప్రార్థన చేసేవారుగాను ఉండాలి, దేవునికి విధేయులై కూడా ఉండాలి.